జిహాద్ పేరు పైన ఈరోజు టీసీఎస్ లో ఏం జరిగిందో మనం చూసినాం. అమ్మాయిలకు ప్రమోషన్లు రావాలన్నా బీవ్ తినాలి, బురకలు వేసుకోవాలి, లేకపోతే నమాజులు చదవాలి, మత మార్పిడి చేయాలని చెప్పి ఒత్తిడికి తీసుకొస్తే అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం వల్ల మనకు ఆ విషయం తెలిసింది. లేకపోతే ఆ పరిస్థితి తెలిసే విషయమే కాదు. ఏదైతే న్యూస్ ఛానల్ ఈరోజు ఆ విషయాన్ని టెలికాస్ట్ చేస్తుండ్రో, కేరళ ఫైల్ లాంటి సినిమాల్లో అదే విషయాన్ని చూపిస్తే ప్రొపగండా అని చెప్పి మాట్లాడిన ఛానల్ ఈరోజు చెప్తుంది. దానికి కారణం ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం. ఆ చెప్పడానికి కూడా చూసి మనం నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే రానున్న రోజుల్లో ఇంకా పరిస్థితులు ఘోరమవుతాయి. మహారాష్ట్ర అమరావతిలో కూడా ఒక దుర్మార్గుడు 360 వీడియోలు తన ఫోన్ లో పెట్టుకొని 180 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి మతం మార్పిడి మారాలని చెప్పి ఒత్తిడికి తీసుకొచ్చాడు. ఈరోజు పోలీసులు పట్టుకొని దాన్ని విచారణ చేస్తుంటే బయట పడింది కాబట్టి ఈరోజు ప్రపంచానికి తెలిసింది. కానీ ప్రేమ పేరుతో, వ్యాపారం పేరుతో, జిమ్ల పేరుతో, ఉద్యోగాల పేర్లతో మహిళలను ఒత్తిడి చేసి జిహాద్ పేరుతోని అమ్మాయిలను ముస్లింగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అమ్మాయిలు గమనించాలి, మీరు ఒక చిన్న వస్తువు కొంటేనే దాన్ని 10 రకాలుగా ఆలోచిస్తారు కదా. డ్రెస్ మీద చున్ని బాగుంటుందా, ఫేస్కి పెట్టే క్రీములో నా ఫేస్కి పడుతుందా లేదా అని ఆలోచించే మీరు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకునే టైంలో ఎందుకు అట్లా ఆలోచిస్తలేరు? అంటే వాడు మనకు మంచోడా కాదా? ప్రేమలో మునిగిపోతే అన్ని మర్చిపోతారా? నీకు ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఆలోచించే లౌక్యాన్ని కోల్పోయే విధంగా మీరు దయచేసి ఉండకండి అమ్మా. శరీరం పైన పెట్టే శ్రద్ధ జీవితం పైన పెట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఈరోజు ప్రోడక్ట్స్ గురించి మీరు ఆలోచించే విషయాన్ని, మీ జీవిత భాగస్వామ్యాన్ని, మీ జీవితాన్ని, మీ శరీరాన్ని ఎవరికి ఇస్తుండో ఆలోచించండి, ఊహించండి. తర్వాత ఏ పరిస్థితికి వస్తుందో. ఈరోజు ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి తన విషయాన్ని చెప్తుందంటే మీరు ఆ పరిస్థితిలో ఉండొద్దు అని ఆలోచించే చెప్తుంది. తల్లిదండ్రులు కూడా అమ్మాయి ఒక మనిషిని ప్రేమించి దూరం వెళ్ళిపోతే దగ్గరికి తీసుకోవాలి కానీ సంబంధం లేదు అని చెప్పి తెంచుకొని పంపొద్దు. ఆ రకంగానే అమ్మాయిలు మనకు దూరంగా అయ్యి, మన ధర్మానికి దూరం అయ్యి ఆ పరిస్థితికి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి, స్నేహితులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కలిసి కట్టుగా ధర్మం కోసం నిలబడండి. ధర్మంలో మీకు ఇచ్చిన స్థానాన్ని మర్చిపోకండి. హిందుత్వంలో మహిళకి ఇచ్చిన ప్రాధాన్యతని మర్చిపోకండి. అది మర్చిపోనప్పుడే మీకు అసలైన శ్రీరామ రక్ష. మిగతా మతాలలో అన్నకి, చెల్లెలకి, అయ్యకి, బిడ్డకి లేని సంబంధాలు ఏ రకంగా ఉన్నాయో మనం చెప్తలే, వాళ్ళే బయటకు వచ్చి చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అవి చూసి కూడా మనకు వాస్తవాలు గ్రహించలేకపోతే మనం ఫ్రిడ్జ్లలో, సూట్ కేసులలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పుకోలేని బాధ భరించలేము. కాబట్టి దయచేసి అక్క చెల్లెలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ జీవితాలు అమూల్యమైనది, కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గ్రహిస్తూ అక్క చెల్లెలందరికీ జిహాద్ పేరు పైన ఈరోజు టీసీఎస్ లో ఏం జరిగిందో మనం చూసినాం. అమ్మాయిలకు ప్రమోషన్లు రావాలన్నా బీవ్ తినాలి, బురకలు వేసుకోవాలి, లేకపోతే నమాజులు చదవాలి, మత మార్పిడి చేయాలని చెప్పి ఒత్తిడికి తీసుకొస్తే అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం వల్ల మనకు ఆ విషయం తెలిసింది. లేకపోతే ఆ పరిస్థితి తెలిసే విషయమే కాదు. ఏదైతే న్యూస్ ఛానల్ ఈరోజు ఆ విషయాన్ని టెలికాస్ట్ చేస్తుండ్రో, కేరళ ఫైల్ లాంటి సినిమాల్లో అదే విషయాన్ని చూపిస్తే ప్రొపగండా అని చెప్పి మాట్లాడిన ఛానల్ ఈరోజు చెప్తుంది. దానికి కారణం ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం. ఆ చెప్పడానికి కూడా చూసి మనం నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే రానున్న రోజుల్లో ఇంకా పరిస్థితులు ఘోరమవుతాయి. మహారాష్ట్ర అమరావతిలో కూడా ఒక దుర్మార్గుడు 360 వీడియోలు తన ఫోన్ లో పెట్టుకొని 180 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి మతం మార్పిడి మారాలని చెప్పి ఒత్తిడికి తీసుకొచ్చాడు. ఈరోజు పోలీసులు పట్టుకొని దాన్ని విచారణ చేస్తుంటే బయట పడింది కాబట్టి ఈరోజు ప్రపంచానికి తెలిసింది. కానీ ప్రేమ పేరుతో, వ్యాపారం పేరుతో, జిమ్ల పేరుతో, ఉద్యోగాల పేర్లతో మహిళలను ఒత్తిడి చేసి జిహాద్ పేరుతోని అమ్మాయిలను ముస్లింగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అమ్మాయిలు గమనించాలి, మీరు ఒక చిన్న వస్తువు కొంటేనే దాన్ని 10 రకాలుగా ఆలోచిస్తారు కదా. డ్రెస్ మీద చున్ని బాగుంటుందా, ఫేస్కి పెట్టే క్రీములో నా ఫేస్కి పడుతుందా లేదా అని ఆలోచించే మీరు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకునే టైంలో ఎందుకు అట్లా ఆలోచిస్తలేరు? అంటే వాడు మనకు మంచోడా కాదా? ప్రేమలో మునిగిపోతే అన్ని మర్చిపోతారా? నీకు ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఆలోచించే లౌక్యాన్ని కోల్పోయే విధంగా మీరు దయచేసి ఉండకండి అమ్మా. శరీరం పైన పెట్టే శ్రద్ధ జీవితం పైన పెట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఈరోజు ప్రోడక్ట్స్ గురించి మీరు ఆలోచించే విషయాన్ని, మీ జీవిత భాగస్వామ్యాన్ని, మీ జీవితాన్ని, మీ శరీరాన్ని ఎవరికి ఇస్తుండో ఆలోచించండి, ఊహించండి. తర్వాత ఏ పరిస్థితికి వస్తుందో. ఈరోజు ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి తన విషయాన్ని చెప్తుందంటే మీరు ఆ పరిస్థితిలో ఉండొద్దు అని ఆలోచించే చెప్తుంది. తల్లిదండ్రులు కూడా అమ్మాయి ఒక మనిషిని ప్రేమించి దూరం వెళ్ళిపోతే దగ్గరికి తీసుకోవాలి కానీ సంబంధం లేదు అని చెప్పి తెంచుకొని పంపొద్దు.
ఆ రకంగానే అమ్మాయిలు మనకు దూరంగా అయ్యి మన ధర్మానికి దూరమై ఆ పరిస్థితికి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి, స్నేహితులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కలిసి కట్టుగా ధర్మం కోసం నిలబడండి. ధర్మంలో మీకు ఇచ్చిన స్థానాన్ని మర్చిపోకండి. హిందుత్వంలో మహిళకి ఇచ్చిన ప్రాధాన్యతని మర్చిపోకండి. అది మర్చిపోనప్పుడే మీకు అసలైన శ్రీరామ రక్ష. మిగతా మతాలలో అన్నకి, చెల్లెలకి, అయ్యకి, బిడ్డకి లేని సంబంధాలు ఏ రకంగా ఉన్నాయో మనం చెప్తలే, వాళ్ళే బయటకు వచ్చి చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అవి చూసి కూడా మన వాస్తవాలు గ్రహించలేకపోతే మనం ఫ్రిడ్జ్లలో, సూట్ కేసులలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పుకోలేని బాధ భరించలేము. కాబట్టి దయచేసి అక్క చెల్లెలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ జీవితాలు అమూల్యమైనది, కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గ్రహిస్తూ అక్క చెల్లెలందరికీ నమస్తే, జై శ్రీరామ్.